రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో అమరావతి సభాస్థలికి, అక్కడ అమరావతి పైలాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం అక్కడ గవర్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అక్కడ అమరావతి ప్రజలను ఉద్దేశించి, అక్కడ దాదాపు 5 లక్షల మంది ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 175 నియోజకవర్గాల నుంచి ప్రజల్ని తరలించడం జరిగింది. మరోపక్క దాదాపు 9 సంవత్సరాల తర్వాత ప్రధాని 2014లో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అమరావతికి. మళ్ళీ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అమరావతికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా 6 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం సభా వేదికపైకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మనం చూస్తున్నాం లైవ్ ద్వారా, సభాస్థలి నుంచి మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదికపై ఆసీనులయ్యారు. అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సభాస్థలికి, సభా వేదికపై ఆసీనులయ్యారు. ఇక ముఖ్యమంత్రి ప్రధాని సభా వేదికపైకి మరికొద్ది సేపట్లో హాజరు కానున్నారు. అలాగే మరో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సభా వేదికపై ఆసీనులయ్యారు. మనం చూస్తున్నాం లైవ్ ద్వారా, ప్రైమ్ 9 టీవీ లైవ్ ద్వారా మనం చూస్తున్నాం. అక్కడ ప్రేక్షకులు దాదాపు పవన్ కళ్యాణ్ చూసిన తర్వాత చాలామంది కరతాళ ధ్వనులతోటి పవన్ కళ్యాణ్ని స్వాగతం పలికినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అలాగే మరో మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా సభా వేదికపై ఆశీనులయ్యారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, అలాగే లోకేష్ సభా వేదికపై ఆశీనులయ్యారు. దాదాపు 14 మందికి మాత్రమే సభా వేదికపై అవకాశం కల్పించారు. పిఎంఓ కార్యాలయం ప్రకారం, అక్కడ ఇచ్చినటువంటి అధికారుల సమాచారం ప్రకారం 14 మందికి అవకాశం ఇచ్చారు. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిని ఉద్దేశించి ఏ విధంగా ప్రసంగిస్తారు, అక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి గతంలో జరిగినటువంటి పరిణామాల్ని ప్రధానమంత్రి ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయా, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని ఏ విధంగా వరాలు జల్లు కురిపిస్తారన్నది ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా అప్పుడు కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రారంభానికి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని దాదాపు అమరావతి ప్రజలను ఉద్దేశించి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి 6 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా ప్రసంగిస్తారనేది అంతా ఆసక్తికరంగా చూస్తున్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినట్లు తెలుస్తుంది. మనం చూస్తున్నాం సభా వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆసీనులయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం మొత్తం కూడా దాదాపు 14 మందికి అవకాశం కల్పించారు. ప్రధాని, ముఖ్యమంత్రి సభా వేదికపైకి మరికొద్దిసేపట్లో రానున్న నేపథ్యంలో అందరూ కూడా దాదాపు 5 లక్షల మంది ప్రజలైతే మాత్రం ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి టీవీ సెట్ల ద్వారా దాదాపు 6 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రధాని రాక సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పెహల్గాం ఘటన నేపథ్యంలో ఓ పక్క ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో పవన్ కళ్యాణ్ చూపించినటువంటి చొరవ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణానికి అయితే మాత్రం కంపల్సరిగా ఆయన అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తారీఖున హాజరవుతారని గతంలో పిఎంఓ కార్యాలయం వెల్లడించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు అయితే చేసింది. అలాగే దాదాపు 5 లక్షల మంది ప్రజలైతే వచ్చారు. మరోపక్క రోడ్లపై బారులు తీరి, కిలోమీటర్ల మేర బారులు తీరి ప్రజలు ఉన్నారు. వాళ్ళకి అంటే ఎండ వేడిమి దృష్ట్యా వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా సభాస్థలి వేదిక ముందు దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆసీనులైనటువంటి యొక్క దృశ్యాలని మనం చూస్తున్నాం. సభా వేదికపైకి 14 మందికి అవకాశం ఇచ్చారు వీఐపీలకి. అలాగే రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, మరోపక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక నుంచి ప్రసంగించినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పండుగ వాతావరణం. అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులకు దాదాపు
ఒక 9 సంవత్సరాలు అయితే మాత్రం చుక్కలు కనిపించాయి. వాళ్ళు పడరాని పాటలు పడ్డారు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ కలిసి వారికి భరోసా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చొరవతోటి ప్రధాని నరేంద్ర మోదీ ఈ రీలాంచింగ్కి ఒప్పుకొని మళ్ళీ పునఃప్రారంభానికి ప్రధాని షెడ్యూల్ ప్రకారం రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29 గ్రామ ప్రజలకి ఆనందానికి అవధులు లేవు. మరో పక్క అక్కడ అంటే దాదాపు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మా బాధలు వర్ణాతీతం, మేము న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు కూడా ర్యాలీ నిర్వహించాం, అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం అప్పుడు 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత 2019లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం తర్వాత మారిన తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. మొట్టమొదటి ఉద్యమం అమరావతి ఉద్యమం స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా అలుపెరకుండా అక్కడ రైతులైతే మాత్రం అమరావతి టు న్యాయస్థానం, అమరావతి టు దేవాలయం పేరుతోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు 4 సంవత్సరాలు అక్కడ అమరావతి ప్రజలైతే మాత్రం అమరావతి రైతులే భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతోటి అమరావతి ప్రజలకైతే మాత్రం అక్కడ విముక్తి కలిగిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు సభా వేదికపై 14 మంది విఐపీలకి అవకాశం ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, అలాగే గవర్నర్. మరోపక్క ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. మరోపక్క పెహల్గాం ఘటన నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం కోసం చాలామంది దాదాపు 6 కోట్ల ఆంధ్రులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మనం చూస్తున్నాం లైవ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదికపైకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడ్కొని ప్రధాని తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా సభా వేదికపై ఉన్నారు. మనం ప్రైమ్ 9 లైవ్ ద్వారా చూస్తున్నాం. భారతానికి ప్రతీక యావత్ ప్రపంచంలోనే అగ్రమగామి దేశంగా మన దేశాన్ని తీర్చిది